హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నా మనసు అయితే ఏం బాగలేదు, కొంచెం డల్గా ఉన్నాను, ఏమనుకోవద్దు. ఈ రోజు అయితే లేట్గా లేచాము. ఈ 2 రోజులు మా ఆయన పనికి వెళ్ళట్లేదు కదా, కొంచెం లేట్గానే లేచి పని అయితే చేసుకుంటున్నాను. ఈ పూజ అవ్వక ముందే ఇల్లంతా ఊడ్చి ముగ్గులేసి బయట అదే వాటర్ చల్లి ముగ్గులేసి లోన కూడా ఊడ్చేసి బ్రష్ చేసి ఇల్లంతా మాప్ పెట్టుకున్నాను. గిన్నెలు కూడా తోమేశాను. తోమేసిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇంక పూజ అయితే మొదలేసాను. వంట అయితే ఇంకేం చేయలేదు. తులసికోట దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ దుప్పట్లు, అంటే నైట్ పడుకునేటప్పుడు లైటింగ్ అక్కడ వీధి లైట్లు ఉంటాయి కదా, లైటింగ్ తగలకోకుండా ఇక్కడే పందిరి కింద పడుకుంటున్నాం అన్నమాట. అది ఇంకా దుప్పట్లు అయితే అలాగే ఉంచేసాను. తులసికోట దగ్గర అయితే ఇంకా పూజ అయితే చేసేసాను. పొద్దున మార్నింగ్ అయితే ఆ గాలి దుమ్ము బాగా వచ్చింది, మబ్బు బాగా నల్లగా పట్టింది, వర్షం వచ్చిద్దాం అనుకున్నాను. 6 అయింది లేచేసరికి. 5:30 నుంచి ఇంకా గాలి దుమ్ములు బాగా వచ్చాయి. ఇంకా వర్షం వచ్చిద్దామో అనుకున్నాను, కాకపోతే రాలేదు. ఆ గాలికే మబ్బు తేలిపోయింది. ఇంకా ఆ దెబ్బతో లేచాము. ఇంకెలాగో టైం 6 అవుతుంది కదా, అందుకని ఇంకా లేచి పనులు అయితే పూర్తి చేశాను. అప్పుడే వీడియో తీయాల్సింది పనులు చేసేటప్పుడే మార్నింగ్, కాకపోతే కొంచెం లేటుగా ఉందని, ఇంకా టైం అవుతుంది కదా, మళ్ళీ కెమెరా ఇటు తిప్పాలి అటు తిప్పాలని ఇంకా అప్పుడైతే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు కొంచెం తీస్తున్నాను వీడియో. నేను బయట తులసికోట దగ్గర పూజ చేసేటప్పుడు బొట్టు వేసుకోకుండా వెళ్ళిపోయాను. అప్పటికే నేను బొట్టు వేసుకున్న తర్వాత వెళ్ళాలి అనుకుంటా ఇంకా కంగారులో ఇంకా అలాగే బయట పూజ చేసేసాను. తులసికోట దగ్గర బొట్టు వేసుకోవడం మర్చిపోయి మళ్ళీ లోనకొచ్చి బొట్టు అయితే వేసుకుంటున్నాను, బొట్టు పెట్టుకున్నాను. పూలైతే నేను స్నానం చేసిన రాగానే వెంటనే ఇంకా పూలైతే కోసి తులసికోట దగ్గర దేవుడి గది దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు నేను టైం ఉంటే ఇంకా రెడీ అయిపోయి అప్పుడైతే చేతులు కడుక్కొని శుభ్రంగా ఇంకా అప్పుడైతే పూజ అయితే మొదలు చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా అందుకని ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్య రోజు డైలీ చేస్తున్నాను కాబట్టి కింద ముగ్గులు ఏమి వేయట్లేదు, లేట్ అవుతుందని. ఇంతకుముందు అయితే బుధ గురు తప్పించి అన్ని రోజులు చేసేదాన్ని. మళ్ళీ ఒకసారి సోమవారం మంగళవారం చేసేదాన్ని కాదు, శుక్రవారం శనివారం పక్క చేసేదాన్ని. అప్పుడైతే కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఆ ముగ్గులు కూడా లేవు లోన దేవుడి గది దగ్గర. అంటే డైలీ చేస్తున్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేట్ అవుతుంది వంట చేయడానికి. వంట ఈ పూజ అంతా అవ్వాలంటే కొంచెం చీకటితోనే లెగిస్తే ఇంకా అప్పుడైతే పూర్తవుద్దేమో పని. మా వారైతే పనికి వెళ్ళేటప్పుడు ఇంకా 5:30కే లేచి ముందు వంటలు అయితే పూర్తి చేసి అప్పుడు పూజ అయితే మొదలుచుకుంటాను. ఇప్పుడు మా వారైతే 10కి వెళ్ళట్లేదు, అందుకని ఇంకా పూజ ముందు చేసుకుని వంట అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఈ తాంబేలు ఉంది కదా, ఈ తాంబేలు నేను తిరునాళ్ళకి వెళ్ళక ముందు, అంటే ముత్యాలమ్మ జాతర జరుగుతుంది ఆ ముందు రోజు నాకు నైట్ కళ వచ్చింది అనమాట. కళ్ళు ఇంకా తాంబేలు వాటర్ లో ఇలా కనిపించింది. జాతరలో అలాగా ఆ తల్లికి చీర పెట్టి సమర్పించిన తర్వాత ఇంకా మామూలుగా వస్తువులు కొనుక్కుందాం, ఈ ఉంటాయి కదా జాయింట్ బిల్లు, ఇవి అవైతే ఏమి ఎక్కలేదు. ఇంకా అందుకని ఇది కొనడానికి వెళ్ళినప్పుడు అప్పుడైతే ఇది తాంబేలు అయితే కనిపించింది. అక్కడైతే తీసుకున్నాను. 350 అంతా చెప్పారు. ఇంకా 250కి ఇవ్వండి అన్నాను. ఇంకేం మాట్లాడుకోకుండా అయితే ఇచ్చేసారు. ఇంకా తీసుకొని వచ్చి ఇట్లాగా ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టుకుంటున్నాను. దానికి కూడా ఒక ప్లేస్ లో పెట్టాలి, అంతకు వరకు ఇక్కడ ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టుకుంటున్నాను.
ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం పెట్టుకొని ఇంకా వంట గదిలోకి వెళ్ళి ఇంకా కూరగాయ అయితే కట్ చేస్తున్నాను. ఈ రోజు బెండకాయ చాలా ఒక అర కేజీ తెచ్చారేమో ఇద్దరికి. ఇదే ఈవినింగ్ కూడా ఉండిపోయింది. ఇంకా పూట చేసుకొని తిన్నాము. మళ్ళీ మార్నింగ్ చూడండి, ఇవి నైట్ కూరలు ఎక్కువ వండుతున్నాం అంటే మరి బంగాళదుంపలేమో ఒకటి పాడైపోయింది. మళ్ళీ దాంతో అవంతా స్ప్రెడ్ అయ్యి స్మెల్ వస్తుంది. అందుకని ఇంకా బంగాళదుంపలు మొత్తం వండేసాను. అర కేజీ బంగాళదుంపలు మొత్తం వండేసాను. అవి మళ్ళీ పులిసిపోయమన్నారు మా వారు. ఇంకా పులిసిపోతే మరి ఎక్కువైపోయింది కదా కూర అనుకొని ఇంకా దగ్గర చేశాను. అందుకని ఇంకా అలాగే మిగిలిపోయింది కూర. ఇంక ఇప్పుడు తినాలి మార్నింగ్. ఇంకా అది అవ్వగానే ఈ బెండకాయ కూర చేసిన మరి అంత పులుసు చేయలేదు. ఇది కూడా ఈవినింగ్ వరకు ఉంది కొంచెం కూర. ఇంకా దాంతో పాటు గుడ్డు పులుసు చేసేది తింటాము. గ్యాస్ బండలు చాలా రేటు పెరిగిపోయాయంట. ఇప్పుడు గ్యాస్ అయిపోతే మా పరిస్థితి ఏంటో ఇప్పుడే అవ్వదులే. ఒక నెల రోజులు పట్టిద్దేమో మా గ్యాస్ అవ్వడానికి. అంతకు వంటలు ఏం చేసుకోం కదా, మార్నింగ్ ఈవినింగ్ అంతే. మరి పెద్ద కూరలు కాదు కదా, చిన్న కూరలు కదా, అందుకే అంత గ్యాస్ ఏమి అయిపోదు. చాలా రోజులే వచ్చిందిలే. అయిపోతే తర్వాత పరిస్థితి ఏంటో అప్పటికల్లా కొంచెం గ్యాస్ మనీ కొంచెం తగ్గితే బాగుంటది. ఎక్కువ చెప్పేస్తున్నారంట. చూడండి, జడ అయితే ఏమి వేసుకోలేదు. ఇది సండే తలస్నానం చేశానంటే ఇప్పుడు వరకు ఆ రోజు సండే ఒక్కరోజే ఇంకా అదే నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తాను కదా, కనకదుర్గమ్మకి. ఇంకా అక్కడైతే సమర్పించిన తర్వాత జడ వేసుకుని వెళ్ళాను అంతే. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసరికి తల కొంచెం ఆరలేదని ఈవినింగ్ వచ్చి కొంచెం ఆరబెట్టుకుని ఇంకా అలా ముడేసుకున్నా. ఇంకప్పుడు ఉండిన ముడితోనే ఇంకా జడేసుకోలేదు అనమాట. ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. 2 రోజులు అవుతుంది తల దువ్వుకోక. ఇది సోమవారం కదా, సారీ సండే అంటే నిన్న ఈరోజు అంటే నేను ఇప్పుడు మంగళవారం వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదా, అందుకని నేను ఇన్ని రోజులు అంటున్నాను. ఇంకా వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదా మంగళవారం. ఈ రోజు ఈవినింగ్ ఆయిల్ పెట్టుకొని ఇంకా జడ అయితే వేసుకున్నాను. ఇలా బెండకాయ సారు చేసేటప్పుడు తాలింపు వేసుకుంటాం కదా, అప్పుడు కరివేపాకు పెడితే ఇంకా చాలా టేస్ట్ వచ్చింది. వెల్లుల్లిపాయలు అన్ని వేసాను కదా, కొంచెం కరివేపాకు కొత్తిమీర మిస్ అయింది. అది వేసుంటే ఇంకా బాగుండేదేమో టేస్ట్. అప్పటికే సర్లే ఇది మెంతులు వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుందని అనుకున్నాను. మెంతులు పొడి ఉంది కదా అనుకుని ఇంకా మెంతులు అయితే మళ్ళీ తీసి మళ్ళీ అక్కడే పెట్టేసి లాస్ట్ లో ఇంకా సాంబార్ కొంచెం మరుగుతూ ఉంటది కదా కూర, అప్పుడైతే ఈ మెంతి పౌడర్ అయితే వేసాను. కానీ బాగుండింది. కానీ కొత్తిమీర వేసుంటే ఇంకా టేస్ట్ బాగుండేదేమో. టమాటాలు నిన్న నైట్ ఏమో వచ్చారనమాట. టమాటాలు ఇన్ని 3 కేజీలు 50 రూపాయలంట. ఇంకా అందుకని మా వారైతే ఇంకా ఈ ఊర్లో ఆటో వేసుకుని వచ్చారు టమాటా అమ్మేవాళ్ళు. ఇంకా అక్కడైతే 6 కేజీలు తీసుకున్నారు. 6 కేజీలు 100 రూపాయలు. అంటే పచ్చడి చేయమని ఇంకా అత్తయ్య అయితే తీసుకోమందంట. ఇంకా మా వారు అయితే తీసుకున్నారు. 2 కేజీలు పచ్చడి వేసిన మిగతా కాయలు ఉంటాయి కదా అనుకో. టమాటాలు చాలా దూర ఏరారులే పచ్చడి కోసమని. ఇది ఫ్రిడ్జ్ కింద ఉంటది కదా డబ్బా, అది మొత్తం నిండిపోయింది. ఆ డబ్బా నిండిపోయి అవతల పక్క పడిపోయింది టమాటాలు. నేనేమో ఫ్రిడ్జ్ పట్టట్లేదు, డబ్బా సరిపోనే ఉంది కదా అనుకుని నొక్కుతున్నాను. ఇంకా ఆ డబ్బా వైపు అటువైపు పడ్డ టమాటాలేమో చితికిపోయాయి. ఇంకా చితికిపోయేసరికి ఇంకా మస్తు కామెడీ అనిపించింది. మళ్ళీ అవి తీసి ఇంకా బాక్సులు అయితే పెట్టేశాను. అంత పని చేశాను నేను. ఇంకా చింతపండు ఇది మా ఆయన వాళ్ళ పాతూరులో, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అన్నమాట. ఇంకా అక్కడైతే చింత చెట్టు శివరాత్రికి వెళ్ళినప్పుడు దుల్లిపాము. ఇంకా అక్కడ చింతకాయలు ఇంకా తీసుకొని ఒలిచాను మా అత్తయ్య నేను. ఇంకా ఒలిచి చింతపిక్క తీసి ఇంకా అదే అన్నమాట చింతపండు ఈ సంవత్సరం. అంటే కొంచెం వేసినా పులుపు ఎక్కువైపోతుంది. అందుకని చిన్నవి ఉంటాయి కదా చింతపండు 2 వేసాను చిన్నవి, అదే సరిపోయింది. ఒక పెద్దది చింతకాయది వేసాను అనుకో ఇంకా చాలా పులుపు వచ్చింది. అందుకని చిన్నవి 2 వేసాను అంతే.
మళ్ళీ ఇందులో బెండకాయ సార్లు జిగురు జిగురు ఉంటుంది కదా, మళ్ళీ పసుపు ఎక్కువ వేసినా పసుపు పసుపు ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం లైట్గా వేసాను. ఈ రోజు అయితే బాగా కుదిరింది. కాకపోతే కరివేపాకు కొంచెం ఉంటే బాగుందని అనిపించింది. ఇంకా దాంతో కూర అయిపోయింది. ఇంకా రైస్ పెట్టుకోవడానికి ఆల్రెడీ నైట్ వండిన రైస్ అలాగే ఉంది. నైట్ అన్నం కూడా వాటర్ తక్కువ వేసి వండాను కదా, ఇవి కొత్త బియ్యం ఆడిచ్చినాయి కదా, ఇంకా అందుకని ఎక్కువ వాటర్ పోయలేదు, తక్కువ వాటర్ పోసాను. ఇంకా మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోయేసరికి ఇంకా అలాగలకు తిన్నాము. చాలా అన్నం మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ వేసాను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రైసే ఇంకా అలా ఉండిపోయింది. అసలు ఆ రైస్ అస్సలు ముట్టుకోలేదు. ఇంక ఈ రైసే సరిపోయింది తినడానికి ఇద్దరికి. ఇంక ఇది మళ్ళీ ఈసారి తక్కువ ఉండాలి. ఎక్కువ వండినా వేస్ట్ అయిపోతుంది. అంటే వేడి వేడి తింటే బాగుంటుంది. ఇలాగా మిగిలించుకొని తింటే ఇది తింటున్నా అదే అంటాను లేదు. మా వాడైతే ఇంకా రాత్రిదే సరిపోయింది ఇద్దరికి. మళ్ళీ మా ఆయన కొంచెం అంటే కొంచెం వేసుకున్నారు వేడన్నం అంతే. కూరలు కూడా ఆడలకి మిగిలిపోయింది. బంగాళదుంప కూడా సగం మిగిలిపోయింది. ఇంకా అది అప్పటికే ఎలాగో అనిపించింది కూర, అందుకని ఇంకా తినలేదు. కొంచెం కొంచెం వేసుకున్న బెండకాయ సాగుతో ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన బంగాళదుంప అయితే చెట్లకి పెట్టేసాను అనమాట మేత. బట్టలు కూడా కూర వండుకొని బట్టలు మడతేస్తుంటాను. మా వారైతే దుప్పటి కప్పుకొని తొంగున్నారు. ఇంకా బట్టలు అయితే సగం మడతేసాను, సగం ఉన్నాయి. అవి అయితే అది తీసి పెట్టేశాను. ఈ 2 రోజులు బాగా కూలింగ్ నీళ్ళు తాగేస్తున్నా నేను. మా వారైతే తిట్లు తిడుతున్నారు, కూలింగ్ నీళ్ళు ఎందుకు తాగుతున్నారు, నార్మల్ వాటర్ తాగొచ్చు కదా అని. మళ్ళీ ముక్కు నువ్వు చదువుకుంటూ ఉంటావా అని తిడతా ఉన్నారు. అయినా ఈ ఎండకి అసలు నార్మల్ వాటర్ తాగాలంటే అస్సలు తాగబుద్ధి కావట్లేదు. దొంగచాటుగా కూలింగ్ వాటర్ అయితే తాగుతున్నాను. మాటల్లో చెప్పి ఏదో ఒక రకంగా అయితే వాటర్ అయితే తాగుతున్నాను, కూలింగ్ వాటర్. ఎండకి అస్సలు నార్మల్ వాటర్ తాగబుద్ధి కావట్లేదండి. అందుకని కూలింగ్ వాటర్ అయితే తాగుతున్నాను. మా వారైతే వీడియో పెట్టావు మరి నేను ఎలా తినాలి అని అంటున్నారు. చేతితో తినాలి అని నేను అన్నాను. అయితే టీ షర్ట్ అంటే వేసుకోలేదు, వీడియోలో నన్ను చూసేస్తారు అన్నారు. ఏం కాదులే అన్నాను. అంటే వద్దు నేను ఇక్కడే మంచం దగ్గర తింటాను అని చెప్పారు. సర్లే అనుకోని ఇంకా పెట్టేసాను అలాగా. ఇంకా మంచం దగ్గరే ఉండి తింటున్నారు. నేను వీడియో ఆఫ్ చేస్తే గానీ మళ్ళీ కుర్చీ కాడ వచ్చి తిన్నారు. ఇంకా అలా జరిగిపోయింది ఈ రోజు. బట్టలు అయితే ఈ రోజు ఉతకలేదు. కొంచెం డల్గా ఉన్నాను నేను. చూస్తూనే ఉన్నారు కదా వీడియోలో. డిస్టర్బ్ గా ఉంది కొంచెం మైండ్. దీని గురించి కూడా ఎప్పుడో ఒకసారి వీడియో అయితే తీస్తాను, అప్పుడైతే చూడండి. ఇంకా టీవీ చూస్తూ అయితే అన్నం అయితే తిన్నాం. ఆ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సరేనా? మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అయితే కొంచెం బాధగా ఉంది. ఎంతో మంది లేరండి, తక్కువ మంది ఉన్నారు. ఒక 20 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ లో. మీరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను. లైక్ చేయండి. లైక్ చేయకోకుండా అయితే ఉండొద్దు, మర్చిపోవద్దు. మరొక వీడియోలో నేను ఎందుకు ఇలా డల్గా ఉన్నానో ఆ విషయాల గురించి నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను, చూడండి, తప్పకుండా చూడండి.